స్టార్ట్ అయింది. అవును, ఇదొక ఏ తరుణంలో ఈ చర్చ ఉన్నదంటే భారతదేశానికి ఇప్పుడు రాష్ట్రపతి, మహిళా రాష్ట్రపతి, అది ఆదివాసీకి సంబంధించినటువంటి రాష్ట్రపతి ఉన్నది ఇప్పుడు. అవును, తనని ఎందుకు చేసినారు? ఆదివాసులను కూడా అంటే 78 సంవత్సరాలు 77 సంవత్సరాల తర్వాత ఒక ఆదివాసీని కూడా రాష్ట్రపతి కాగలుగుతుంది ఈ దేశంలో అని చూపించేందుకు, వాళ్ళ హక్కులను కాపాడేందుకు, వాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో నిలబట్టాలనే తరుణంలో అదే ఆదివాసీ గూడాలకెళ్ళి వచ్చినటువంటి ఒక హిడ్మాను రాజ్యాంగాన్ని కాపాడలే, దేశ వ్యవస్థను కాపాడలే, అన్ని అధిపతి అయినటువంటి ఒక రాజ్యాంగ అధిపతి మన ముర్ము ఆదివాసీ సామాజిక వర్గం ఉన్నప్పుడు అదే రాజ్యాంగాన్ని బొందబెట్టే లెక్క ఫేక్ ఎన్కౌంటర్ అది కూడా ఒక ఆదివాసీ హిడ్మా రూపంలో జరుగుడు అనేది దేశం లోపల ఇలా అదొక కోణం, అదొక చర్చ జరుగుతూ ఉన్నది. తర్వాత హిడ్మా కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చిండు అనే నేపథ్యం ఏంటిది? ఇలా చూస్తే సుకుమా మొత్తం శోక సముద్రంలో పోయినట్టు అయిపోయింది. ఇలా పొద్దున ఒక చిన్న వీడియో ఆదివాసీ ఒక చెల్లె పెట్టినటువంటి వీడియో చూస్తుంటే ఏంటంటే బస్తర్ మొత్తం ఎర్రబడ్డది. అవును, జల్ జమీన్ జంగల్ అనే పోరాటాలు ఇప్పటిదాకా జరిగినాయి. అవును, కానీ పచ్చని నా అడవిని మొత్తం నాశనం చేస్తున్నని ఇగో ఎర్రబారిందని చెప్పని చూస్తే ఒక దిక్కు రక్తంతో ఎర్రబాపినరు, తర్వాత ఇలా పచ్చదనం ఉన్నటువంటి అడవి ప్రాంతం ఛత్తీస్గఢ్, సుకుమా కావచ్చు, బస్తర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, జగదల్పూర్ కావచ్చు, ఈ బెల్ట్ మొత్తము దాన్నంతా ఖనిజం, దాని లోపల 28 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలని దోపిడీ చేసుకొని పోయే ప్రక్రియ స్టార్ట్ అయింది. మా అడవి పోయిందని ఒక చిన్న వీడియో పెడుతుంది. చాలా అసలు హృదయ విదారకంగా ఉన్నది. సో ఈ హిడ్మా చావు అనేది అందరికీ తలిగింది. ఆయన సరే పోలీసులను చంపిండా, క్యాంపుల మీద దాడులు చేసిండా, అవన్నీ ఒక పక్కకు పెడితే అసలు ఏ సమాజానికైతే కనీసం మనుషులు లెక్క చూడలేదు, ఈ ఆదివాసీలను కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులను మొత్తము కంప్లీట్ జంతువుల లెక్కనే వాళ్ళ బతుకులంతా గట్లనే అయిండే. సో అండ్లకెళ్ళి వచ్చి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళని చైతన్యవంతులను చేసి ఒక తుపాకీ విషయంలో నేను కూడా వ్యతిరేకిస్తాను. తుపాకీ అనేది నేను కూడా దూరం, ఓకే, మొదటి నుంచి కాదు, ఆ లైన్ కాదు. కానీ ప్రభుత్వాలు అనేటి ఆ ప్రాంతాలకు పోనటువంటి దగ్గర ఆ గుడాలకెళ్ళి వచ్చినటువంటి హిడ్మా వాళ్ళకు ఒక ఆత్మగౌరవం తీసుకొచ్చే స్థాయిలో పోయిండు అనేది జనానికి అక్కడున్న జనం ఆయనను హక్కున చేర్చుకున్నారు, గుండెకి అద్దుకున్నారు. తర్వాత చాలా హృదయ విదారకంగా జరిపిన ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం ఉంది కాబట్టే నువ్వు తీసుకొచ్చి నువ్వు అవసరమైతే నీ కోర్టులలో పెట్టాలి, కోర్టులలో పెట్టాలి. నువ్వు కసబ్ అనేటోడు విచక్షణ లేకుండా టెర్రరిస్టు బయటి దేశపోడు వచ్చి ఇక్కడికి వచ్చి కాల్పులు జరిపితే తనను మాత్రం చంపలే, కానీ తనను మళ్ళా కోర్టులు ట్రయల్స్ జరిగినాయి, పెట్టిర్రు, సాధిండ్రు, ఆయన పెట్టిర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన మీద. వాళ్ళు ఈ దేశాన్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థల మీద, ఈ దేశ ఐక్యత మీద, సమగ్రత మీద దెబ్బ కొట్టే విధంగా పాకిస్తాన్ నుంచి ట్రైన్ చేసి ఇక్కడ వచ్చిన టెర్రరిస్టులకేమో అట్లా గౌరవం జరుగుతున్నది. విఐపి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. చాలా ఉదంతాలు ఇక్కడ హైదరాబాద్లో అంతకుముందు ముషీరాబాద్ జైలు ఉన్నప్పుడు, చెంచల్గూడ జైలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని సపరేట్ బ్యారెక్స్, సపరేట్ సెల్స్ వాళ్ళకు పెట్టి అవన్నీ చాలా ఉదంతాలు అవి ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో ఉండి ఈ దేశ ముత్తుబిడ్డ ఇప్పుడు ఒక దిక్కేమో ఆదివాసీ రాష్ట్రపతి ఒక మహిళ ఉంటే, ఇంకొక దిక్కు అదే ఆదివాసీ గర్భశోకం ఇవాళ కనబడుతున్నది. అసలు నువ్వు తీసుకొచ్చి కోర్టులో ట్రయల్ చేసేది పోయి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిరు అనేది ఒక మెసేజ్ జనం అందరి లోపల ఇప్పుడు ప్రతి ఒక్కరి లోపల చర్చ ఉంది.